చూడండి. మీరు రోజు ఎదుర్కొనే సమస్యలకి ఒకే ఒక కారణం ఉంది. అది మీరు కాదు. మీ బ్రెయిన్. అవును. మీరు విన్నది నిజమే. మీ మెదడు మీకు రోజు ఒక అబద్ధం చెప్తుంది. ఈ రోజు వద్దు, రేపు చూద్దాం. ఇలా చాలా కష్టం. ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాంలే. ఇంకా టైం ఉంది కదా! ఇలా మీ మెదడు మీకు చెప్పే ప్రతి మాట ఒక అబద్ధం. ఆ అబద్ధాన్ని మీరు ఎందుకు నమ్ముతున్నారో తెలీదు. కానీ అది నిజంగా మీ జీవితాన్ని ఆపేస్తుంది. అది మీ లోపల ఉన్న ఒక సైలెంట్ పైలట్ లాంటిది. దాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే మీరు లైఫ్‌లో గెలవలేరు. ఈరోజు మనం సైన్స్ చెప్పే 4 న్యూరో సైన్స్ హ్యాక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వాటిని వాడితే మీ లైఫ్‌లో కంట్రోల్ వస్తుంది. ట్రస్ట్ మీ. ఈ 4 ట్రిక్స్ నెక్స్ట్ 4 మినిట్స్ మీ జీవితాన్నే మార్చేస్తాయి. సో వాచ్ టిల్ ద ఎండ్. అసలు మీరు ఫోన్ పక్కన ఎందుకు పెట్టలేకపోతున్నారు? మీ జీవితంలో మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక ముఖ్యమైన పనుంది. కానీ గంటల తరబడి మీకే తెలియకుండా ఫోన్ వాడేస్తున్నారు. తర్వాత అయ్యో! నా టైం అంతా పోయింది అని బాధపడతారు. నిజానికి దీనికి కారణం మీ విల్ పవర్ తక్కువ అవ్వడం కాదు. మీ బ్రెయిన్ తెలియకుండానే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్‌కి అలవాటు పడడం. బ్రెయిన్ ఏ పని చేస్తే త్వరగా రివార్డ్ వస్తుందో అదే ఇష్టపడుతుంది. అందుకే కష్టమైన పనిని పక్కన పెట్టి ఫోన్ చూస్తుంది. ఈ వీడియోలో ఆ బ్రెయిన్ ఎలా ఓడించాలో తెలుసుకుంటారు. నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది ఈ వీడియోని స్కిప్ చేసేస్తుంటారు. కానీ మీ బ్రెయిన్ ని మీరే కంట్రోల్ చేసి టాప్ 1% లా మారాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను గెలవాలి, గెలుస్తాను అని ఎన్నిసార్లు చెప్పుకున్నా ఫలితం ఉండదు. ఎందుకంటే మీ బ్రెయిన్ కేవలం మాటలు అర్థం కావు. దానికి కావాల్సింది ఎమోషన్స్. మీరు ఏదైనా అచీవ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని నార్మల్ గా ఊహించుకుంటే సరిపోదు. మీ లైఫ్ ని, మీ గోల్స్ ని ఒక సినిమా లాగా ఊహించుకోవాలి. ఈ వీడియో చూసిన 4 రోజుల తర్వాత మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూయర్ ముందు కూర్చొని ఉన్నారు. ఎంతో కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు ఆ జాబ్ కి సెలెక్ట్ అయినట్టు. అప్పుడు మీ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో ఆ ఫీలింగ్ ని, ఆ ఆనందాన్ని ఇప్పుడే ఊహించుకోండి. మీ చేతుల్లో ఆ ఆఫర్ లెటర్ ఉన్నప్పుడు మీ పేరెంట్స్ కళ్ళలో ఆనందం, ఆ గర్వం చూసినప్పుడు అది మీకు ఎంత బెస్ట్ ఫీలింగ్ ఇస్తుందో ఇప్పుడే విజువలైజ్ చేసుకోండి. మీరు ఇలా ఊహించుకోవడం వల్ల మీ బ్రెయిన్ నిజంగా ఆ పని చేసినట్లుగా రియాక్ట్ అవుతుంది. దీన్నే మిర్రర్ న్యూరాన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఉదయం లేవగానే మీ మైండ్ కి పీస్ఫుల్ గా ఉండే ప్లేస్ లో కూర్చోండి. ఆ ప్లేస్ లో కూర్చుని మీ కళ్ళను మూసుకోండి. తర్వాత ఊహించుకోండి మీరు విజయం సాధించినప్పుడు మిమ్మల్ని అవమానించిన వాళ్ళ ఫేస్ రియాక్షన్స్, మీలో ఉండే కాన్ఫిడెన్స్, అప్పుడు మీకు కలిగే ప్రౌడ్నెస్, ఆ ఫీలింగ్ ఇప్పుడే ఊహించుకోండి. ఈ చిన్న ట్రిక్ ఎంత పవర్ఫుల్ అంటే మీకు తెలియకుండానే మీ మైండ్ సెట్ మారిపోతుంది. దీని తర్వాత చెప్పే ట్రిక్ దీనికంటే పవర్ఫుల్. మీరు ఒక పెద్ద లక్ష్యాన్ని చూసి ఎందుకు భయపడి వెనక్కి వెళ్తారో తెలుసా? అది చాలా పెద్దగా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. పెద్ద పని చిన్నగా విడగొట్టి చూడండి. బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఫోకస్ చేస్తుంది. ఉదాహరణకు మీరు హెల్తీగా మారాలనుకుంటున్నారు. ఇది పెద్ద గోల్. దీన్ని చిన్నగా ఎలా చేయొచ్చు అంటే రోజుకి కేవలం 10 నిమిషాలు వాకింగ్ చేయడం అండ్ రోజుకి 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం. దీన్ని క్రమంగా పెంచుకుంటూ పోవడం. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ లో ఉన్న ప్రతి విజయం ఒక రివార్డ్ లెక్క పనిచేస్తుంది. మనం చేసే ప్రతి చిన్న పని పూర్తయినప్పుడు మన బ్రెయిన్ లో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హ్యాపీనెస్ మళ్ళీ మళ్ళీ కావాలని బ్రెయిన్ ఆ పెద్ద గోల్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ హ్యాపీ హార్మోన్ మిమ్మల్ని అడిక్ట్ చేస్తుంది. మంచి విషయాలకి అడిక్ట్ అవ్వడం మంచిదే కదా. దీన్నే డోపమైన్ లూప్ అంటారు. దీన్ని ఎలా చేయాలంటే మీ గోల్స్ ని ఒక లిస్ట్ లాగా రాసుకోండి. దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టండి. ప్రతి చిన్న పని పూర్తయిన తర్వాత ఒక బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే మీరు ఎక్కడున్నారో క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు మీ బ్రెయిన్ ని ఎలా ఓడించాలో చూద్దాం. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడతాం కానీ ఆ తర్వాత ఏం వస్తుందో కూడా తెలియదు. అందుకే మన బ్రెయిన్ ఆ పనిని ఆపేస్తామని చెప్తుంది. కానీ దాన్ని ఎలా తెలివిగా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం కష్టపడి ఒక పని చేసిన తర్వాత మన బ్రెయిన్ కి ఒక రివార్డ్ వస్తుంది. కానీ ఆ రివార్డ్ ఎలా ఉండాలో తెలుసా? చాలా మందికి ఇది తెలియదు. కష్టపడిన తర్వాత మన బ్రెయిన్ కి ఒక ఫీలింగ్ ఇవ్వాలి. ఉదాహరణకి మీరు ఒక గంట సేపు కష్టపడి చదివిన తర్వాత మీకు ఇష్టమైన సిరీస్ లోని ఒక ఎపిసోడ్ చూడండి. ఇది మీ బ్రెయిన్ కి ఇలాంటి కష్టమైన పని చేస్తే ఒక మంచి ఫీల్ వస్తుంది అని అలవాటు చేస్తుంది. దీనివల్ల మళ్ళీ మీరు ఆ కష్టమైన పని చేయడానికి ఇష్టపడతారు. ఇలా ఎవరైనా చేస్తారు. ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. కానీ డిస్ట్రాక్ట్ కాకుండా ఎలా ఉండాలో చూద్దాం. మీరు ఇప్పుడు చేయాల్సిన పనులన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. వాటితో పాటు వాటి యొక్క రివార్డ్స్ ను కూడా రాసుకోండి. ఉదాహరణకు ఈ రోజు రిపోర్ట్ పూర్తి చేసిన తర్వాత సాయంత్రం నేను స్నేహితులతో ఆన్లైన్ గేమ్ ఆడతాను. ఈ వర్క్ త్వరగా ఫినిష్ చేస్తే హ్యాపీగా రిలాక్స్ అవుతాను. ఈ రివార్డ్స్ ఎంతో చిన్నవిగా అనిపించవచ్చు. కానీ ఇవి మీ బ్రెయిన్ లో డోపమైన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తాయి. ఈ చిన్న సంతోషాలు మీలో పెద్ద మార్పుని తీసుకొస్తాయి. జస్ట్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ ఇట్. నేను రేపటి నుంచి చేస్తాను అని ఎన్నిసార్లు అనుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రేపటి బదులు ఇప్పుడే మొదలు పెడితే మీ లైఫ్ ఎలా ఉంటుందో కూడా ఊహించుకోండి. ఎక్కువగా మనం ఒక పనిని స్టార్ట్ చేయడానికే భయపడతాం. అందుకే సైంటిఫికల్లీ ప్రూవెన్ ఈ 2 మినిట్స్ రూల్. మీరు దేన్నైతే వాయిదా వేస్తున్నారో దాన్ని కేవలం
2 నిమిషాలు మాత్రమే చేయండి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక పనిని మొదలుపెట్టడం కష్టం. ఒక్కసారి మొదలుపెడితే దాన్ని పూర్తి చేయడం చాలా సులువు. ఒక పుస్తకం చదవాలా? కేవలం 2 నిమిషాలు చదవండి. ఇంటిని శుభ్రంగా చేయాలా? కేవలం 2 నిమిషాలు శుభ్రం చేయండి. ఇలా చేస్తే మీ బ్రెయిన్ ఇది జస్ట్ నార్మల్ పనే కదా అనుకుంటుంది. లైఫ్‌లో చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఏ పనినైనా పూర్తి చేయడానికే భయపడతారు కాబట్టి. సో, ఈ 2 మినిట్స్ రూల్‌తో మీరు ఏ పనినైనా జస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత రిజల్ట్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇది మీకు కొంచెం ఫన్నీగా అనిపించొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. మీ కలలో కేవలం 2 నిమిషాలు వాయిదా వేయకుండా చూడగలరా? ఒక చిన్న బోనస్ హ్యాక్ ఉంది. ఇది మీకు ఎక్కడ దొరకదు. మీ బ్రెయిన్ మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసా? మీకు ఏదైనా ఒక ముఖ్యమైన పని ఉంటే దాన్ని పూర్తి చేయడానికి ఒక టైం సెట్ చేసుకోండి. ఆ టైంలో వేరే ఏ పని ఉండకూడదు. కేవలం ఆ ఒక్క పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీ ఫోన్ కూడా దూరం పెట్టండి. ఎందుకంటే ఒక చిన్న నోటిఫికేషన్ మీ బ్రెయిన్ లోని డోపమైన్ ని దారి మళ్లిస్తుంది. మీ బ్రెయిన్ మీకు తెలియకుండా అలవాటు పడేది మీ పక్కనున్న వస్తువులకే. మీ పనికి అవసరమయ్యే వస్తువుల్ని మీ చేతికి అందేలా పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఫోకస్ పెరుగుతుంది. మీ బ్రెయిన్ కూడా ఆ పనిని త్వరగా పూర్తి చేయడానికి సహాయం చేస్తుంది. ట్రై దిస్. చూసారా? మీ బ్రెయిన్ నిజంగా ఒక పవర్ఫుల్ టూల్. దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుంటే చాలు మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది. ఈ 4 ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ బాగా నచ్చిందో కింద కామెంట్ లో చెప్పండి. ఈ ట్రిక్స్ వాడితే మీ బ్రెయిన్ మీకు చెప్పే రేపు చూద్దాం అనే మాటని అస్సలు నమ్మరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే డిస్ట్రాక్షన్స్ లో మునిగిపోతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అంతేకాక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ ట్యూన్ విత్ ఇన్స్పైర్ క్యాచ్. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ మన ఛానల్లో డైలీ పోస్ట్ అవుతూ ఉంటాయి. మీ లైఫ్ లో డైలీ మోటివేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.